చంద్రబాబు నాయుడు గారు 16 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తే ఒక్క మెడికల్ కాలేజీ తీసుకొచ్చిన పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి 2 సంవత్సరాలు కరోనా ఉన్నా మరి ఆ కరోనా నుంచి ప్రజల్ని కాపాడుకుంటూ ఒకవైపు అభివృద్ధి చేసుకుంటూ ఒకవైపు హాస్పిటల్ కావాలి. ఏదన్నా విపత్తు వస్తే ఈ 17 మెడికల్ కాలేజీల్లో ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 300 పడకల హాస్పిటల్ నిర్మాణం చేయడం జరిగింది. ఇలాంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇది స్వార్థంతో కొందరు స్వార్థ పరులకి ఈ మెడికల్ కాలేజీలు ఈ హాస్పిటల్ అప్పచెప్పే దానికోసం కూటమి ప్రభుత్వం పూర్తిగా ప్రయత్నం చేస్తుంది. చేస్తూ మళ్ళా ప్రజలకు ఏం చెప్తారంటే ఇక్కడ కాలేజీలే లేవు, కట్టనే లేదు అని చెప్తున్నారు ఈ పెద్ద మనుషులు. పులివెందులలో కాలేజీలో ఉన్న ఎక్స్రేలు పెద్ద మిషనరీలు ఆయన తెప్పించినవి, జగన్మోహన్ రెడ్డి గారు తెప్పించినవి కూడా మరి అవి ప్రైవేటు పరం చేయడానికని అవన్నీ కూడా తీసుకువెళ్ళి మరి ఎక్కడ పెడుతున్నారు, మరి ఏ విధంగా వాటిని అన్యాక్రాంతం చేస్తున్నారా, లేకపోతే ఏరే కాలేజీలకి షిఫ్ట్ చేస్తున్నారా, ఏరే హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తున్నారా అని కూడా తెలియని పరిస్థితి.